ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? వాలంటీర్లు కొనసాగుతారా? లేదా? అని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఏంటంటే ఇటీవల జూలై 1 తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది వాలంటీర్లకు సంబంధం లేకుండా అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి సచివాలయ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నడిపించారు. దిగ్విజయంగా ఒక్క రోజులోనే 65 లక్షల మందికి పైగా వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇతర సామాజిక పెన్షన్లు కానీ పంపిణీ చేసి మరో చరిత్ర అయితే సృష్టించారని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్న తరుణంలో మరి వాలంటీర్లు పరిస్థితి ఏమిటి అనేది ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వాలంటీర్లు ఇక ఉండరు, వాలంటీర్ వ్యవస్థ ఉండదని ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ ఉండగా, మరోవైపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరతారని కూటమి నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇప్పటివరకు రాలేదు. అయితే ఈరోజు మాత్రం ఒక స్పష్టత వచ్చింది. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. అంతేకాకుండా ఏదైతే వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన దాని ప్రకారం 10,000 రూపాయల గౌరవ వేతనం కూడా త్వరలోనే అందుకుంటారంటూ కూడా ఒక వార్త అయితే ఈరోజు చెప్తూ వచ్చింది. అయితే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉండాలి, వాలంటీర్ను ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయని కూడా చెప్తూ ఉన్నారు. త్వరలోనే వాలంటీర్లు ఈ రాష్ట్రంలో మళ్ళీ రాబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది, ఒక వార్త అయితే వచ్చింది. అయితే ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ ఉంటారు, రాబోతున్నారని కూడా చెప్తున్న నేపథ్యంలో కొత్త విధానాలు, నూతన ప్రభుత్వంలో రాబోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్కి సంబంధించినటువంటి నూతన నియమ నిబంధనల కండిషన్స్ కూడా ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా వాలంటీర్లు ఖచ్చితంగా డిగ్రీ చదువుకొని ఉండాలి, అంతేకాకుండా 30 సంవత్సరాల లోపు ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరికొన్ని నిబంధనలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ గతంలో వాలంటీర్లు ఏదైతే ఉందో 50 ఏళ్ళు వారికి కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి వాలంటీర్లు ఉంటారు కానీ వాలంటీర్లకు సంబంధించినటువంటి హౌసెస్ కూడా ఇళ్ళు 100 ఇళ్ళు ఉంటాయి. గతంలో 50 ఇళ్ళు ఉంటే దాన్ని పెంచి 100 ఇళ్ళు, ఒక వాలంటీర్కి 100 ఇళ్ళు కేటాయించడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా చెప్తున్నారు. అయితే ఈసారి విధుల్లో కూడా చాలా భారీ మార్పులు రాబోతున్నాయి. వాలంటీర్లు పేరు మారుస్తున్నారు. వాలంటీరు అని ఇక వారు పేరు మీద ఉండరు కానీ వాలంటీర్ అనే వారికి గ్రామాల్లో ఉంటే గ్రామ సేవకో, లేకపోతే వార్డులో ఉంటే వార్డు సేవక్ అని మాత్రం పేరు మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. వీరికి ఖచ్చితంగా 100 ఇళ్ళు కేటాయిస్తారు. 100 ఇళ్ళు కేటాయించిన తర్వాత గౌరవవేతనం కూడా 10,000 అందుకోబోతున్నారు. అంతేకాకుండా క్వాలిఫికేషన్స్ కూడా మారబోతున్నాయి. ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇక ప్రభుత్వ సేవలకు వీరిని వినియోగించుకుంటారు. అంతేకాకుండా పంచాయతీలకు వీరిని అటాచ్ చేస్తారు. పంచాయతీ పరిధిలో వారు పనిచేస్తారని కూడా తెలుస్తోంది. దీంతోపాటు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెన్షన్ను నగదు పంపిణీ చేసేవారు. సామాజిక పెన్షన్లు వీరు ఖచ్చితంగా 1వ తారీఖున వృద్ధులు కానీ ఇతర సామాజిక పెన్షన్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందజేయడం జరుగుతుంది. అయితే వీరు ఇక నుంచి నగదు బదిలీకి సంబంధించినటువంటి అంశాలలో వీరికి సంబంధం లేదు. వీరు నగదు పంపిణీకి అయితే వీరిని ప్రభుత్వం వినియోగించుకోదని కూడా స్పష్టం చేస్తుంది. అయితే నగదేతర సేవా కార్యక్రమాల్లో మాత్రమే వాలంటీర్లు పాల్గొంటారు. వాలంటీర్లను ప్రభుత్వం వినియోగించుకునే విధంగా ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజైతే రాష్ట్ర వ్యాప్తంగా చెలో అమరావతికి పిలుపునిచ్చినటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈరోజు వస్తుంది. ఖచ్చితంగా తమను ఎన్నికల హామీల ప్రకారం, ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకోవాలి, వాలంటీర్లను మమ్మల్ని కొనసాగించాలంటూ వారు ఏదైతే మరి ధర్నాకి పిలుపునిచ్చారో ఆ ధర్నాని పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ వాలంటీర్లను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది అని మాత్రం ఒక వార్త అయితే ప్రభుత్వం మరి తీసుకొచ్చింది. ఈ వార్తను అంటే ఎప్పటిలోగా అమలు చేస్తారు ఏంటి అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. అయితే ఈ వాలంటీర్లను విధి విధానాలు ఖరారు చేసి వారికి ఎటువంటి డ్యూటీలను అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే వాలంటీర్లు సెలెక్ట్ అయిన తర్వాత వారికి కాల పరిమితి కూడా విధించాలని కూడా చెప్తూ ఉంది. ఈ వాలంటీర్గా సెలెక్ట్ అయిన వ్యక్తులు, లేకపోతే వాలంటీర్గా సెలెక్ట్ అయిన వారు 3 సంవత్సరాల పరిమితి, 3 సంవత్సరాలు మాత్రమే వీరు వాలంటీర్గా సేవలు అందిస్తారు. ఆ తర్వాత వీరికి ఏదో ఒక ఉపాధికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చూపించే విధంగా
ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. వాలంటీర్‌గా సెలెక్ట్ అయిన తర్వాత ఈ ఒక పక్క వీరికి సేవలు అందిస్తూనే, ఒక పక్క వీరికి స్కిల్ డెవలప్‌మెంటు కింద వీరికి శిక్షణ ఇచ్చి, వారికి ఏదైతే అభిరుచులున్నాయో, వారు ఏదైతే ఇష్టపడుతుంటారో వారికి చేతి వృత్తుల్లో గానీ, ఇతర అంశాల్లో గానీ వారికి శిక్షణ ఇచ్చి, వారిని ఉద్యోగస్తులుగా అంటే ఇతర సంస్థల్లో పనిచేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. వారికి ఒక స్పష్టమైన, ఒక నాణ్యమైన శిక్షణ ఇచ్చి వారిని మరి ఇతర సంస్థల్లోకి ఉద్యోగులుగా పంపించే ఏర్పాట్లు కూడా చేసే విధంగా కూడా కొన్ని ప్రణాళికలైతే ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. 3 సంవత్సరాల కాలపరిమితి అయిన తర్వాత వీరి కాళ్ళ మీద వీరు నిలబడేటట్లుగా, అంతేకాకుండా ఇతర సంస్థల్లో వీరు నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి కూడా కల్పించేందుకు ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అయితే త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ వాలంటీర్లు రాబోతున్నారు. వారి సేవలను ప్రజలకు అందించబోతున్నారు. మరోసారి వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మరి కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగడం చాలా సంతోషకరంగానే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల హామీలను చంద్రబాబు నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తానో, మారిన మనిషిగా నన్ను చూస్తారని చంద్రబాబు ఏదైతే చెప్తూ వస్తున్నారో, అందులో భాగంగానే జూలై 1వ తేదీన మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఖచ్చితంగా పెంచిన సామాజిక పెన్షన్లతో పాటు జూలై 1న సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. 7,000 అంటే పెంచిన 3,000తో పాటు పెంచిన 4,000ను కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అంతేకాక వికలాంగులకు పెంచిన 6,000తో పాటు మరొక ముందు ప్రకటించినటువంటి 6,000, 12,000 ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా ఒక పండగ వాతావరణంలో జరిగింది. మొట్టమొదటిగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మొదటి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా మరో ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు మరి చంద్రబాబు అయితే కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇది వాలంటీర్ వ్యవస్థ రెండోదనిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడు మరికొన్ని మరి ఎన్నికల హామీలు కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. మరికొన్ని హామీలను కూడా నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మనందరం భావిద్దాం. చూద్దాం, మరికొన్ని హామీలనైతే ప్రభుత్వం నిలబెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఆర్థిక పరిస్థితి అయితే బాగలేదంటూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ఈ హామీలు నిలబెట్టుకుంటారు, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కాలమే నిర్ణయిస్తుంది.